హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నానో మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. సో అదే చెప్తాను అనమాట. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకంటే చీట్ ట్రిక్స్ చెప్తున్నాను కదా, చదవడం మీద దృష్టి కంటే ఇలాంటి చీట్ ట్రిక్స్, కాపీ కొట్టడాలు వీటి మీదే ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఈ స్టూడెంట్స్. సో అందువల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను. So before going to this video, if you are not subscribed to my channel, please subscribe it and click the bell icon also, and like and share this video and comment if you have any doubts related to any video in my channel. Give more support to me. సో మనం అయితే వీడియోలోకి వచ్చేస్తే మనకైతే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. చాలా ఏఐస్ అయితే ఉన్నాయి మనకి. సో ఈ ఏఐస్లో ఏది బెస్ట్ ఏఐ అనేది చెప్పే ముందు మనం ఒక టాపిక్లోకి వెళ్దాం. సో మనం రాసే ఎవ్రీ ఎగ్జామ్కి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు కదా, అదే యాప్టిట్యూడ్, రీజనింగ్, కోడింగ్, ఏదో ఎగ్జామ్ అవ్వచ్చు. ఈ ఎగ్జామ్స్లో మనం యూజ్ చేసే ఏఐ బట్టి మనకు ఆన్సర్ వస్తుంది. సో కొన్ని ఏఐస్ కామన్గా ఇస్తాయి, కొన్ని ఏఐస్ అనేది డిఫరెంట్గా ఇస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేటా ఏఐ, జెమినీ ఏఐ తీసుకున్నాను అనుకోండి. మేటా ఏఐ అనేది ఆన్సర్ ఇస్తుంది, కానీ ఆ ఆన్సర్ అనేది నేను రాంగ్ అని చెప్తే మళ్ళీ ఆ ఆన్సర్ మార్చి ఇచ్చేస్తుంది. సో అందువల్ల మేటా ఏఐ అనేది అంత బెటర్ ఆప్షన్ కాదు. అండ్ జెమినీ ఏఐలో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇచ్చే ఆన్సర్ కన్నా ఇది ఇచ్చే మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. సో మ్యాటర్ ఇస్తుంది కానీ ఆన్సర్ ఇవ్వాలంటే ఆన్సర్ ఇవ్వదు అది. సో అది కూడా బెటర్ ఆప్షన్ కాదు జెమినీ ఏఐ కూడా. అండ్ డీప్ సీక్, చాట్ జీపీటీ ఈ రెండు బెటర్. అండ్ కమింగ్ టు గ్రోక్ ఏఐ అనేది నేనైతే ఎప్పుడు వాడలేదు. అండ్ చాట్ జీపీటీ అయితే నేను ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. సో చాట్ జీపీటీ ఈజ్ మై ఫస్టెస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే మిగతా వాటిది పోల్చుకుంటే నేను ఎక్కువ వాడలేదు. బట్ చాట్ జీపీటీ నేను వాడిన ప్రతిసారి ఆల్మోస్ట్ 70% ఆన్సర్ అయితే కరెక్ట్గా ఇస్తుంది. సో 70% అంటున్నాను, 100% ఎందుకు ఇవ్వలేదని. సో మిగతా 30% ఎక్కడ డ్రాప్ చేస్తుందంటే ఇది. సో ఎప్పుడైతే మనం లాజికల్ క్వశ్చన్స్ అడుగుతామో, ఆ లాజికల్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇది లాజిక్ అనేది డిఫరెంట్ వేస్లో బిల్డ్ చేసుకుంటుంది. నాట్ ఓన్లీ చాట్ జీపీటీ, ఏఐ అయినా మనం క్వశ్చన్ అడిగినట్టే లాజిక్ అనేది డిఫరెంట్గా బిల్డ్ చేసుకుంటుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 4, 8. సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని నేను లాజికల్ రీజనింగ్ క్వశ్చన్ అడిగాను. ఈ క్వశ్చన్ నేను అనలైజ్ చేస్తే ఎలా వస్తుంది మనకి. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకుందాం. ఫస్ట్ డిఫరెన్స్ తీసుకుంటే 2. సో ఈ డిఫరెన్స్ వచ్చేసి 4. సో ఈ డిఫరెన్స్ మనకు కావాలి. ఇప్పుడు మళ్ళీ ఈ డిఫరెన్స్ తీసుకుందాం 2. మళ్ళీ ఈ డిఫరెన్స్ తీసుకుంటే ఇది 2 వస్తుంది. సో ఇలా అనమాట. సో ఈవెన్ నెంబర్స్ అలా గట్లా వస్తున్నాయి. సో ఇక్కడ ఒక లాజిక్ వచ్చింది. ఇంకో లాజిక్ వచ్చేసి 4/2 అండ్ 8/2 ఇదో లాజిక్ ఉంది. మళ్ళీ ఇంకో లాజిక్ వచ్చేసి 2 into 2 అండ్ 4 into 2. సో ఇలాగ మల్టిపుల్ లాజిక్స్ వస్తున్నాయి అనమాట. సో చాట్ జీపీటీ అనేది మనకి మోస్ట్ కామన్ లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ అనేది మనకు ఆన్సర్ ఇస్తుంది. సో మనకి ఒక్కొక్కసారి ఆ చాట్ జీపీటీ ఇచ్చిన ఆన్సర్ మన ఆప్షన్లో ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చాట్ జీపీటీకి మనం ఆప్షన్స్ అనేవి పెట్టాలన్నమాట. సో అలాంటప్పుడు మనకి రాంగ్ ఆన్సర్ అవుద్ది. సో అది 30% అందుకనే 30% నేను ఇవ్వలేదన్నమాట. కొన్ని అయితే అన్రిలేటెడ్గా వస్తుంది, కొన్ని అయితే ఆన్సర్సే ఇవ్వదు. సో కానీ వీటి మీద కంపేర్ చేసుకుంటే చాట్ జీపీటీ అయితే బెటర్. అండ్ కమింగ్ టు జెమినీ ఏఐ, చాట్ జీపీటీ అనేది మనకి పర్టికులర్గా ఎక్కడ యూజ్ అవుద్ది, ఒక క్వశ్చన్ ఇచ్చామనుకో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేలాగా మనకి వస్తుంది. కానీ మనకి డయాగ్రామెటిక్స్ కట కావాలి. డయాగ్రామెటిక్స్ అంటే ఏంటంటే ఇలాగా ఒక డయాగ్రామ్ ఇచ్చి నెక్స్ట్ డయాగ్రామ్ ఏటో కనుక్కోమంటారు కదా రీజనింగ్లో. సో ఆ డయాగ్రామెటిక్స్ కనుక్కోవాలంటే కొంతమంది జెమినీ యూజ్ చేస్తారు. సో వాళ్ళు చేసేది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో మిస్టేక్ ఎందుకని చెప్తున్నానంటే జెమినీ ఏఐ అనేది వర్స్ట్ ఏఐ. అది ఇచ్చేది ప్రతిదీ ఆల్మోస్ట్ రాంగే ఉంటుంది. కొన్ని కేసెస్లో రైట్ ఇస్తుందేమో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఇమేజెస్ యూజ్ చేసామో, అదే రీజనింగ్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం కదా ఆ ఇమేజెస్ అనేవి మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి ఇచ్చే ప్రతి ఆన్సర్ రాంగ్గా ఉంటుంది జెమినీ. సో అందుకని
ఎవరు జెమినీ అయితే యూజ్ చేయకండి మిర్రర్ ఇమేజెస్కి, వాటర్ ఇమేజెస్కి అండ్ అదర్ టైప్ ఆఫ్ ఇమేజెస్. సో ఈ ఇమేజెస్ అనేవి వెరీ ఈజీ. ఈ మీరు ఆన్లైన్లో నేర్చుకుంటే మీరు చాలా ఈజీగా చేయొచ్చు. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ ఇది ఫస్ట్ క్లాస్ కుర్రోడు కూడా చేస్తాడు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇమేజెస్ వచ్చేటప్పుడు మాత్రం మీరైతే యూజ్ చేయకుండా మీ మైండ్ సెట్తో ఒక నోట్స్లో అయితే చెయ్యండి. సో కన్ఫామ్గా ఆన్సర్ వస్తుంది, రాకుండా ఉండదు. సో మీరు ప్రాక్టీస్ బాగా చేస్తే అది ఆన్సర్ రాకుండా ఉండదు. సో అది అనమాట. కోడింగ్ ఇది బెస్ట్ థింగ్. సో కోడింగ్ వచ్చేసి నేను ప్రతి కోడింగ్కి చాట్‌జీపీటీ యూజ్ చేస్తాను. సో కోడింగ్లో పైథాన్కి చాట్‌జీపీటీ పర్ఫెక్ట్గా వస్తుంది, పైథాన్కి జావాకి. సో ఈ రెండాటికి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మనం అడిగే విధానం బాగుండాలి. సో మనం క్వశ్చన్ పెట్టేటప్పుడు చాట్‌జీపీటీకి పర్ఫెక్ట్గా పెట్టాలన్నమాట. సో ఏది మిస్ అయినా అది వేరే లాజిక్ తీసుకుని మన కోడ్ సరిగ్గా అవ్వదు. ఎప్పుడైతే కోడింగ్ యూజ్ చేస్తారు కదా, మనం కోడింగ్ యూజ్ చేసేటప్పుడు చాట్‌జీపీటీ ఇస్తాం. చాట్‌జీపీటీ అనేది మనకి కోడ్ ఇచ్చింది. బట్ ఆ కోడ్ అనేది మనం చెక్ చేయకుండా మనం రాస్తాం. అదే పర్టికులర్ కంపైలర్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో కంపైలర్లో, ఆ కంపైలర్లో రాస్తాం. కానీ తీరా రన్ చేసిన తర్వాత ఆ కోడ్ అనేది కరెక్ట్ కాదు. సో అప్పుడు మనకి టైం వేస్ట్ అవుద్ది. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి మనం చేయకుండా ఉండాలంటే చాట్‌జీపీటీకి మనం అప్లోడ్ చేస్తాం కదా, చాట్‌జీపీటీకి మనం క్వశ్చన్ ఏదైతే కోడింగ్ క్వశ్చన్ అప్లోడ్ చేస్తామో, అప్లోడ్ చేసిన వెంటనే మనకి ఒక కోడ్ వస్తుంది. సో ఆ కోడ్ని కాపీ చేసి మనకి మొబైల్లో పైథాన్ కంపైలర్ అని ఉంటుంది. ఒక పైథాన్ కంపైలర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఎక్కించుకోండి. సో ఫస్ట్ మీరు ఈ కోడ్ని ఇందులో పేస్ట్ చేసి రన్ చేసి చూడండి. విత్ ఏదైతే ఇన్పుట్స్ పర్టికులర్ క్వశ్చన్లో ఇచ్చాడో ఆ క్వశ్చన్లో ఉన్న ఇన్పుట్స్తో మీరు ఈ పైథాన్ మొబైల్ యాప్లో ఉన్న పైథాన్ కంపైలర్తో రన్ చేసి చూడండి. రన్ చేసి చూస్తే మీకు ఏవైతే అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందో అప్పుడు మీరు టైప్ చేస్తే ఒక విధంగా బాగుంటుంది. సో అది టైప్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఈ కోడ్ని కాపీ చేసేసి ఇక్కడ టైప్ చేస్తే వేస్ట్ ఆఫ్ టైం అనమాట. మీకు టైం వేస్ట్ అయిపోద్ది, అది కరెక్ట్ కాదో కూడా తెలదు. సో అలా మల్టిపుల్ టైమ్స్ చేసే బదులు ఇలాగ ఒక మొబైల్లో ఒక పైథాన్ యాప్ అని ఉంటుంది. సో పైథాన్ కంపైలర్, సో పైథాన్ కంపైలర్స్ బొచ్చులు ఉంటాయి, ఒకటి కాదు. సో అందులో బెస్ట్ కంపైలర్ వచ్చేసి పై కోడింగ్ అనమాట. పై కోడింగ్ అని ఉంటుంది. సో అది బెస్ట్ కంపైలర్. సో నేను యూజ్ చేసేది అదే పై కోడింగ్. అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని ఏదైనా కోడింగ్ ఎగ్జామ్ రాసేటప్పుడు సో అందులో పేస్ట్ చేసి రన్ చేసి చూడండి. ఒకవేళ రన్ అయితే మీరు కాపీ డైరెక్ట్ ఇక్కడ టైప్ చేసండి. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ నాకు కావాల్సిన ఆన్సర్ ఇది కాదు, వేరే ఆన్సర్ ఇవ్వని మీరు చాట్‌జీపీటీని అడగండి. అప్పుడు ఆ చాట్‌జీపీటీ అనేది దాని ప్రకారంగా కోడ్ మారుస్తుంది. సో ఒక్కొక్కసారి చాట్‌జీపీటీ కూడా కోడింగ్లో రాంగ్ చేస్తుంది. అందువల్ల నేను ఇది చెప్తున్నాను. కోడింగ్ వచ్చేటప్పటికి మనం రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా చూసే ఉంటారు. సో మనం చేసే పని ఇదే కాబట్టి, మనం చేసేది ఎలాగో కాపీ కాబట్టి చేసేది ఏదో మంచిగా చేస్తే మనం సెలెక్ట్ అవ్వడానికి, అదే నెక్స్ట్ రౌండ్స్కి సెలెక్ట్ అవ్వడానికి సమ్ గ్యారంటీ అయితే ఇవ్వచ్చు. కొంతమంది అయితే ఫ్రెండ్ హెల్ప్ లేకుండా ఓన్గా చేసేస్తారు ఇండివిజువల్గా. సో అలాంటి వాళ్ళకి చాలా ఆనుమత్యాలమ్మా మీరు. సో ఇండివిజువల్గా చేసే వాళ్ళకి కొంచెం మీరు ఐ కాంటాక్ట్ అనేది వీడియో మీద ఉండదు. సో అందువల్ల ఐ అనేది మీరు ఫోన్తో క్యాప్చర్ చేస్తున్నారని తెలిసిపోద్ది. సో అందుకని ఫ్రెండ్ హెల్ప్ ఈస్ బెటర్ ఫర్ కాపీయింగ్ ది ఆన్లైన్ ఎగ్జామ్స్. So this is about today's video. If you like this video, please like it and subscribe my channel and do support. I will do more videos like this. So thank you.